Hi, hello, good morning everyone. Welcome to our channel. Friends, BSc classes. This is for useful classes for all your exams. Today we are discussing about English proficiency test part 2. Questions number 50 to 100. So let's start our question number 50. Choose the grammatically correct sentence. She drinks milk daily. She is drinking milk డైలీ కోడ్ ఇచ్చాడు కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఎస్ బై ఈఎస్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్కి ఎస్ లేదా ఎస్ చేర్చాలి, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఎక్కడుందో అది మన ఆన్సర్. ఫస్ట్ చెక్ చేద్దాం. సి సబ్జెక్ట్, డ్రింక్స్ ఎస్ లేదా ఎస్ ఉంది, ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ కనుక. థర్డ్ పర్సన్ అయితే ఎస్ ఉంటుంది. సో మిల్క్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఫస్ట్ అవన్న ఆప్షన్ కరెక్ట్ ఉంది, రైట్ ఆన్సర్. టక్మని పెట్టుకొని వెళ్ళాలి. అదే కాకుండా ఈ ఎస్ లేదా ఎస్ లేకుండా వెర్బ్ వన్ మాత్రమే ఉన్నవి కూడా ఉంటాయి. సపోజ్ ఐ, వి, యు, దే. ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ వెర్బ్ వన్ ఓన్లీ. ఇంకోటి ఏంటి మనకి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెకండ్ది. ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ది థర్డ్ పర్సన్ ఉండాలి. ఫస్ట్ మోడల్ ఏంటి? థర్డ్ పర్సన్. ఇక్కడేమో ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దే. ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ ఉండాలి. అయితే థర్డ్ పర్సన్స్ అనేవి సింగులర్ ఉంటాయి, ప్లూరల్ ఉంటాయి. సో థర్డ్ పర్సన్లో సింగులర్ అయితే హీ, షీ, ఇట్. ఈ ముగ్గురికి వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేర్చబడుతుంది. ఐ, వి, యు, దే ప్లూరల్కి సంబంధించిన ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటికి వెర్బ్ వన్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ ఇచ్చాడు కనుక మనం ఫస్ట్ ఆప్షన్ ఇది తీసుకోవాలి. అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ బిట్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో షీ సజెస్టెడ్ టు మీ అనకూడదు, సజెస్టెడ్ మీ అనాలి. సజెస్టెడ్ టు అనకూడదు, జనరల్గా వాడేస్తాం మనం. సజెస్టెడ్ టు మీ అనకూడదు, సజెస్టెడ్ మీ. సెకండ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ సజెస్టెడ్ మై సెల్ఫ్, ఇవేవి అనకూడదు. సజెస్టెడ్ మీ అంతే. నెక్స్ట్, ద పోలీస్ మేడ్ ఆఫ్టర్ ద స్టోలెన్ కార్. మేడ్ ఆఫ్టర్ ఇక్కడ సంబంధించిన ఫ్రేజల్ వర్బ్ ఇది. మేడ్ ఆఫ్టర్ అంటే ఏంటి అంటే రిజెంబుల్డా కాదు, దాని యొక్క మీనింగ్ అడిగాడు. మేడ్ ఆఫ్టర్ మీనింగ్. డిస్కవర్డా, పోలీసు డిస్కవరీ కాదు. టుక్ కేర్ తీసుకుంటారేంటి? పోయిన కార్ని అతను వెతికి పట్టుకున్నాడు, చేసి పట్టుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్ కీప్ ఎన్ అకౌంట్ ఆఫ్ అంటే రికార్డ్ చేయడం. కీప్ ఎన్ అకౌంట్ ఆఫ్ అంటే రికార్డ్ చేయడం. ఒక సంథింగ్ ఏదైనా సరే, టు రైట్ సంథింగ్ యాజ్ ఎ రికార్డ్. ఓకేనా? నెక్స్ట్, ద లెక్చర్ వాజ్ సో బోరింగ్ దట్ ఐ హ్యాడ్ టు వాక్ అవుట్. లెక్చర్ అంటే అక్కడ లెక్చరర్ చెప్పిన విషయము బోరింగ్గా ఉంది అన్నారు. సో బోరింగ్. ఓకేనా? ద మీనింగ్ ఆఫ్ ది ఫ్రేజల్ వర్బ్ వాక్అవుట్ అంటే ఏంటి? స్టాప్ వర్క్ చేయట్లేదు, అక్కడ వింటున్నాడు. డిపార్ట్ సడన్గా వెళ్ళిపోయాడు, అంతే. నెక్స్ట్ బిట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ బ్రింగ్ టు అంటే ఏంటి? బ్రింగ్ టు అంటే రిస్టోర్. ఓకేనా? బ్రింగ్ టు అంటే ఏంటంటే రిస్టోర్. ఈ ఫ్రేజల్ వెర్బ్స్ ఎన్ని చదివినా సరే మనం లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. స్టాండర్డ్ ఫ్రేజల్ వెర్బ్సే ఇస్తున్నాడు. నెక్స్ట్, హీ పొసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అంటే బై బర్త్, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన
జ్ఞానం వస్తుంది, లేదంటే బై బర్త్ దేవుడే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ నాలెడ్జ్ని ఇచ్చాడు అని మనం మాట్లాడుతుంటాం. సో ఇన్నేట్ విజ్డమ్ ఇక్కడ ఇది మిస్టర్ నారాయణమూర్తి లెసన్ నుంచి తీసుకొచ్చేది ఈ లెసన్. పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ది. యాంటోనియం అడిగాడు. ఇన్నేట్ అంటే బై బార్న్, ఇన్బార్న్ అనమాట. ఇన్బార్న్ ఇది మీనింగ్, ఫస్ట్ది మీనింగ్. అన్యాచురల్, ఎక్వైర్డ్. చూడండి, అన్యాచురల్ కాదు ఇక్కడ, ఎక్వైర్డ్. సో ఇది బై బార్న్ అంటే న్యాచురల్గా వచ్చింది ఇన్నేట్ అనేది. దానికి ఏంటి, ఎక్వైర్డ్ అంటే మనం సంపాదించుకున్నది అని. దాన్ని యాంటోనియం అడిగాడు కనుక ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కానీ విజ్డమ్ అనకూడదు. నెక్స్ట్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ఫోలీ. ఫోలీ అంటే ఏంటి అనేది ఇచ్చాడు. నెక్స్ట్, దీనికేమో విజ్డమ్. ఇందాక ఇచ్చిన వర్డ్కే యాంటోనిమ్ ఇది. విజ్డమ్ అంటే ఏంటి, జ్ఞానము లేదా తెలివితేటలు. దానికి ఆపోజిటే ఫోలీ, అజ్ఞానము. ఓకేనా. సో ఇక్కడ చూడండి, యూసేజ్ కొన్ని ఇచ్చాను ఈ ఫోలీకి సంబంధించిన. ఫోలీ లీడ్స్ టు మిస్టేక్ బట్ విజ్డమ్ లీడ్స్ టు సక్సెస్. సో అజ్ఞానం అనేది మిస్టేక్స్ దారితీస్తుంది, అదే జ్ఞానం అనేది సక్సెస్కి దారితీస్తుంది. ఈజ్ డెసిజన్ షోడ్ విజ్డమ్ నాట్ ఫోలీ. ఇవి యూసేజ్ అనమాట, అంటే సెంటెన్స్ ఇలా మనం వాడి స్పీకింగ్ చేయాలి. నెక్స్ట్, దే ట్రై టు హార్నెస్ ద అల్టిమేట్ సీక్రెట్. హార్నెస్ అంటే యాంటోనిమ్ అడిగాడు. చూడండి, ఎక్కువగా యాంటోనిమ్స్ ఇలా అడుగుతూనే ఉన్నాడు. సో ప్రతి యాంటోనిమ్స్ ఒక 5 ఇస్తాడు, మీనింగ్స్ ఒక 5 ఇస్తున్నాడు, తర్వాత ఫ్రేజల్ వెర్బ్స్ ఒక 5, 3 నుంచి 5 ఇస్తున్నాడు. ప్రతి దాని నుంచి కంపల్సరిగా వొకాబులరీ చెకింగ్ అనేది ఈ 50 బిట్స్లో 15-20 బిట్స్ వరకు వొకాబులరీ చెకింగే ఉంది. నెక్స్ట్, యూసేజ్ ఇన్ సెంటెన్స్ అండ్ ఫోలీ గురించి అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్, హార్నెస్ అంటే ఏంటి. హార్నెస్ అంటే దే ట్రై టు హార్నెస్ ద అల్టిమేట్ సీక్రెట్, అంటే బయటకు తీయడానికి లేదంటే ఆ సీక్రెట్ని అట్టి పెట్టడానికి, అలాగే దాచి ఉంచడానికి ట్రై చేశారు. ఓకేనా, చాలా ట్రై చేశారన్న దానికి రిలీజ్ చేయడమే కదా, అంటే సీక్రెట్ని చెప్పేశారు అని. నెక్స్ట్, దానికి యాంటోనిమ్ అడిగాడు కనుక అది. నెక్స్ట్ బిట్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎగ్జుబెరెన్స్. ఇవి కూడా టెక్స్ట్ బుక్ బిట్టే. ఎగ్జుబెరెన్స్, సో ఇవి క్వాలిటీస్ అనమాట. ఎగ్జుబెరెన్స్ అంటే అపార్థి. నెక్స్ట్ బిట్, సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కెనోపీ. కెనోపీ అంటే జస్ట్ టెంట్. నెక్స్ట్, ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రోవెస్ అంటే ఎక్స్పర్టైజ్. కవర్డ్ అంటే పిరికివాడు. చూస్ ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అడ్వెంట్ అంటే ఏంటి అంటే అరైవల్. ఇక్కడ. చూస్ ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎఫ్లిక్షన్ అంటే బాధపడడం. ఫీలింగ్ ఆఫ్ సారో. యారోగంట్ అంటే గర్విష్టి. అబ్స్టాకల్స్ అంటే ఏంటి తెలుసు కదా, అడ్డంకులు. ఇక్కడ చూద్దాం, కాంటెస్ట్ సిచ్యువేషన్లో రైట్ వర్డ్ అడిగాడు. యాజ్ ద డాష్ ఈజ్ టూ టైట్ ఐ కెనాట్ అంటై ద రోప్. సో ఇక్కడ తాడుకి సంబంధించిన వర్డ్ ఒకటి ఉంటుంది, నాట్. KNOT, నాట్. ఆ స్పెల్లింగ్ మీకు తెలుసా లేదా అని అడిగాడు. నెక్స్ట్ బిట్, ద డాష్ ఆన్ ద గ్రాస్. దీని మీనింగ్ తెలుసు కదా, యాజ్ ద నాట్ ఈజ్ టూ టైట్ ఐ కాంట్ అంటై ద రోప్. చాలా టైట్గా ఉంది కనుక నేను ఇప్పలేను ముడి అని చెప్తాం. ద డాష్ ఆన్ ద గ్రాస్ దట్ స్పార్కిల్డ్ ఇన్ ద మార్నింగ్ సన్లైట్.
సో గ్రాస్ మీద సన్లైట్ ఉన్నది, గ్రాస్ మీద ఏదో ఉన్నది స్పార్కిల్ అవుతుంది, అంటే సన్లైట్లో వెలుగుతూ ఉంది. ఏంటుంటుంది గ్రాస్ మీద? హిమబిందువు. సో డ్యూఆ డ్యూఆ డూఆ డోయే అని ఉంటుంది. సో ఇక్కడ స్పెల్లింగ్ మీకు తెలుసా లేదా? స్పెల్ చెక్ అడిగారు. డ్యూ అంటాం. ఓకేనా? ఆప్షన్ 2 డ్యూ. నెక్స్ట్, తమిళనాడు వాజ్ వెల్ డెవలప్డ్. తమిళనాడు గురించి చెప్తున్నాడు. డెవలప్డ్ డ్యూరింగ్ ద ఏ రోజు? ద రెయిన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ మదురై. మదురై రాజులు ఉన్నప్పుడు తమిళనాడు బాగా డెవలప్ అయింది అన్నారు. రెయిన్ అంటే REIGN, రెయిన్ అంటాం. రెయిన్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క ఆ వంశం, ఆ వారసత్వము పరిపాలనలో. నెక్స్ట్, చూస్ ద సఫిక్స్ అడిగాడు. నవల్. నవల్కి సఫిక్స్ నవలింగ్ అని, నవలెట్టి, నవలేజ్ అని, నవలస్స. సో నవలెట్టి. నవల్ అంటే ఒక నవల, నవలెట్టి అంటే ఒక చిన్న నవల, ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ నవల అన్నమాట. నెక్స్ట్, చూస్ ద సూటబుల్ ప్రీఫిక్స్ టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్. సిగ్నిఫికెంట్, డాష్ సిగ్నిఫికెంట్ అని అన్నాడు. దీంట్లో ప్రీఫిక్స్ ఏది పెడితే, ఏం పెడితే అది కరెక్ట్ మీనింగ్ఫుల్ అవుతుంది. సిగ్నిఫికెంట్, ఇన్సిగ్నిఫికెంట్ మనకు తెలుసు, యాంటోనిమ్స్ నేర్చుకుంటాం. సిగ్నిఫికెంట్, ఇన్సిగ్నిఫికెంట్. సో జస్ట్ ఒక వర్డ్ గుర్తించమన్నాడు అంతే, ప్రీఫిక్స్. నెక్స్ట్, ఎవ్రీవన్ నోస్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఎవ్రీవన్ నోస్. చూడండి ఇక్కడ వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేర్చుకుంది కనుక ఎవ్రీవన్ తెలుసు. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కనుక ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. సో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడైతే ఉందో అది మనం చూసుకోవాలి. ఆప్షన్ 3 రాంగ్. సో ఇక్కడ ఎవ్రీవన్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, హీ కాదు. ఇక్కడ ఆప్షన్ 2 రాంగ్, హీ లేదు. సో ఆప్షన్ 4 రాంగ్. చూసారా, అసలు మనకు రూల్ తెలియదు కానీ ఎవ్రీవన్ అనేది ఎక్కువ, ప్రతి ఒక్కరు అని అన్నప్పుడు అందరికీ తెలుసు, తెలీదా అని అంటాం. అందరికీ ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ అని తెలుసు, మీకు తెలియదా అని అంటాం. అంటే దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. అర్థమవుతుందా? ఎవ్రీవన్ నోస్. డూ లేదా డోంట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ డోంట్ అని ఎందుకు వచ్చిందంటే ఎవ్రీవన్ ఎక్కువ మంది ఉన్నారు కనుక. ఓకేనా? నెక్స్ట్, లెట్స్ గో ఫర్ ఎ వాక్. నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా దిగిపోయింది. కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు. యాక్చువల్లీ లెట్స్ గో ఫర్ ఎ వాక్ ఎక్కడ చెప్పానంటే అడ్వైజెస్ సజెషన్స్లో చెప్పాం ఆ టాపిక్. అడ్వైజెస్ సజెషన్స్. సో ఇది సజెషన్ అనమాట, అడ్వైజ్ కాదు, ఇది సజెషన్. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి క్వశ్చన్ ట్యాగ్లో మార్చాలి. నెక్స్ట్ గో ఫర్ వాక్. సో షెల్ వి అనాలి, లెట్స్ గో ఫర్ వాక్ షెల్ వి అనాలి. వెళ్దామా అంటాం, షెల్ వి, వెళ్దామా, షెల్ వి. అలాగే గుర్తుపెట్టుకోండి, సేమ్ మారదు అనమాట, బిట్ అలానే ఇస్తాడు. చూస్ ద వర్డ్ దట్ ఈస్ స్పెల్డ్ కరెక్ట్లీ. కరెక్ట్గా స్పెల్. అక్కరెన్స్, అక్కరెన్స్, OCCURRENCE. అక్కరెన్స్ అంటే హ్యాపెన్ అనమాట, అక్కడ కనిపిస్తుంది, అక్కడ జరిగింది అని వస్తాం, అని మీనింగ్లో వస్తుంది. చూస్ ద వర్డ్ దట్ ఈస్ స్పెల్డ్ కరెక్ట్లీ. ఇక్కడ కూడా డ్రంకన్నెస్, డ్రంకన్నెస్, డ్రంకన్నెస్. ఓకేనా? నెక్స్ట్, మీనింగ్స్ అనేవి మీరు డిక్షనరీ చూస్తే మీకు గుర్తుంటాయి కొంచెం, కొన్ని నేను ఇస్తాను చూద్దాం. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ ఈస్ స్పెల్డ్ కరెక్ట్లీ. ఇది కూడా ఎగ్జాజరేట్. ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్లే. ఎగ్జాజరేట్ ఇక్కడ స్పెల్లింగ్ 3లో ఉంది చూడండి. ఎగ్జాజరేట్ 2 జీలు ఉంటాయి ఇక్కడ, 2 జీలు ఉన్నవి. ఓకే, ఎగ్జాజరేట్ అనేది రాంగ్ ఉంది, ఒకటో ఆప్షన్. మిగతా 3 మనం RETE ఉంది, తప్పు. RATE అనేవి రాయాలి. ఎగ్జాజరేట్ జీ అని ఉండాలి, GA కాదు, GE. ఎక్కువగా స్పెల్ చెక్ డబుల్ లెటర్స్ అలాగే ఓవెల్స్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. నెక్స్ట్, ద స్పెల్లింగ్. ఇది కూడా ద ఫస్ట్ స్పెల్లింగ్ టెస్ట్ వాజ్ డాష్ ఈజీ. సో ఇక్కడ ఈ వర్డ్స్ని మనం ఎంచుకోమన్నాడు. ద ఫస్ట్ స్పెల్లింగ్ టెస్ట్ అనేది ఈజీగా ఉందంట. సో చాలా ఆశ్చర్యపోయారు,
ఇంత స్పెల్లింగ్ టెస్ట్లు చాలా ఈజీగా ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ ఈజీ. ఆశ్చర్యకరంగా ఏంటంటే స్పెల్లింగ్ టెస్ట్ అనేది ఈజీగా ఉంది. నెక్స్ట్ బిట్. ఇట్ సీమ్స్ దట్ దిస్ ఇయర్ వింటర్ ఈస్ డాష్ వార్మర్ దాన్ లాస్ట్ ఇయర్. ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్ కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సంవత్సరం వింటర్ అనేది లాస్ట్ ఇయర్ కంటే కొంచెం వెచ్చగా ఉంది అంటే అంత చలి లేదు అని. రేదర్ వార్మర్ అనాలి. రేదర్ వార్మర్ ఇది యూసేజ్ అనమాట. రేదర్ వార్మర్. వింటర్ ఈస్ రేదర్ వార్మర్ దాన్. ఇంకా ఆల్రెడీ కంపారిటివ్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. రేదర్ వార్మర్ ఇది యూసేజ్, స్టాండర్డ్ యూసేజ్ అది. నెక్స్ట్, షీ లుక్డ్ అట్ హిమ్ డాష్ బట్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఇది డైరెక్ట్గా మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్గా చెప్పేసిన ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ లాగే ఉంది. సో లైక్ షీ లుక్డ్ అట్ హిమ్ బట్ డిడెంట్ సే ఎనీథింగ్. మధ్యలో ఏం పెట్టాడు? ఒక యాడ్వర్బ్ పెట్టాడు, డౌట్ఫుల్లీ. చూడండి, షీ లుక్డ్ అట్ హిమ్ డౌట్ఫుల్లీ. ఏ విధంగా చూసింది? డౌట్ఫుల్గా చూసింది, కానీ ఏం చెప్పలే. ఆమె ఏం చెప్పలేదు. ఇది 7th క్లాస్ ఒక లెసన్లో ఒక లైన్ ఇది. ఎక్స్పెక్టివ్ డిటెక్టివ్స్ అనే పాఠంలో ఈ లైన్ ఉందన్నమాట. డౌట్ అనేది ఒక నౌన్, డౌటెడ్ అనేది ఒక వెర్బ్, డౌట్ఫుల్ అనేది యాడ్జెక్టివ్, డౌట్ఫుల్లీ అనేది యాడ్వర్బ్. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్. మై ఫాదర్ ట్రెజర్ ద గోల్డ్ వాచ్. మై ఫాదర్ ట్రెజర్స్ ద గోల్డ్ వాచ్ దట్ హీ వాజ్ గివెన్. అతనికి ఎవరు ఇచ్చారు? ఒక గిఫ్ట్ లాగా ప్రజెంట్ ఇవ్వబడింది, ఒక రిటైర్మెంట్ ప్రజెంట్ లాగా ఇవ్వబడింది. అంటే రిటైర్మెంట్ అయినప్పుడు ఒక ప్రజెంటేషన్ వచ్చింది ఆ నాన్నకి, అది ఆ గోల్డ్ వాచ్ని దాచుకున్నాడు. సో ఇది ఇక్కడ ఏంటంటే లైక్ ఏ ప్రజెంటా, లైక్ ఏ రిటైర్మెంట్ ప్రజెంటా, యాజ్ ఏ రిటైర్మెంట్ ప్రజెంటా, సచ్ యాజ్ ఏ రిటైర్మెంట్ ప్రజెంటా? రాంగ్ ఇది. సో రాంగ్. ఇక్కడ లైక్ యాజ్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. లైక్ ఏ రిటైర్మెంట్ ప్రజెంట్ ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ మంది పెడతారు. సో కాదు, దాని యూసేజ్ ఏంటంటే యాజ్ ఏ రిటైర్మెంట్ ప్రజెంట్, యాజ్ ఏ రిటైర్మెంట్ ప్రజెంట్. సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి, చూద్దాం. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమో 2 కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? వి యూజ్ యాజ్ అనేది టు మీన్ ఇన్ ద రోల్ ఆఫ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఇన్ ద రోల్ ఆఫ్ లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనేది మాత్రమే వాడతాం ఇక్కడ యూజ్, దాని యొక్క ఉపయోగం. నెక్స్ట్, ఎందుకు మిగతా కావు? లైక్ ఎందుకు కాదు? యూజ్ ఇట్ టు కంపారిజన్ నాట్ పర్పస్ ఆర్ రోల్. కంపారిజన్ మాత్రమే లైక్ని వాడతాం. ఓకేనా? అంతేగాని పర్పస్ లేదా రోల్ గురించి వాడకూడదు. సచ్ యాజ్ అనేది ఎగ్జాంపుల్కి సంబంధించింది. సచ్ యాజ్ అని అంటే ఏవైనా సరే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నప్పుడు సచ్ యాజ్ అని అంటాం. సపోజ్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. సచ్ యాజ్ రవి, రాజు, ఇండియా, ఇలా మనం వాడతాం అనమాట. దాన్ని సచ్ యాజ్ అంటే. సో అంటే దాని రిజల్ట్ సంబంధించినది. ఓకేనా? దానికి రిజల్ట్ ఉంటుంది, నాట్ సూటబుల్ హియర్. ఇక్కడ సచ్ యాజ్ సో అనేది రాంగ్. ఇందాకే చెప్పేసాను సచ్ యాజ్ సో యాజ్ రాంగ్ ఆప్షన్స్ అని. సో ఇంకా ఏంటంటే ఒక ఎగ్జామ్ టిప్ చూద్దాం. యాజ్ అనేది ఒక గిఫ్ట్ లాగా, ఒక ప్రెజెంట్ లాగా, ఒక గిఫ్ట్, ఒక ప్రెజెంటేషన్. ఓకేనా? గిఫ్ట్, ప్రెజెంటేజ్ లేదా ప్రైజ్, గిఫ్ట్, ప్రైజ్, రివార్డ్, ప్రెజెంట్, ఇలాంటివి ఏ వచ్చినా సరే ఎగ్జామ్లో కామన్గా ఇలానే అడుగుతాడు. కన్ఫ్యూజ్ అవుతాము, యాజ్ లైక్ని కన్ఫ్యూజ్ అవుతాం. ఈసారి యాజ్ ఇచ్చారు, నెక్స్ట్ లైక్ ఇవ్వచ్చు. ఓకేనా? యాజ్ మీద ఎక్కువగా బిట్ పడుతుంది. నెక్స్ట్ బిట్. షీ గేవ్ మీ ఏ డాష్ స్మైల్. చూడండి, హ్యాపీలీ స్మైల్. స్మైల్ అంటే హ్యాపీగా ఉండడానికి. సో ఫ్రెండ్లీ స్మైల్ అంటాం, అంతేగాని ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్లీలీ కాదు, ఫ్రెండ్లీ. నెక్స్ట్, ద సర్వే కన్ఫర్మ్ దట్ హౌస్ ప్రైసెస్ ఆర్. చూడండి, హౌస్ ప్రైసెస్ గురించి చెప్తున్నాడు.
హయ్యర్ ఇన్ ద సౌత్ దాన్ నార్త్, నార్త్ సౌత్ కంపారిజన్ చేస్తున్నాడు, మచ్ హయ్యర్ అనాలి, మచ్ హయ్యర్ అనాలి. సో మోర్ హయ్యర్ అని ఎక్కువ మంది పెడతారు, ఓకేనా. ఈ రెండు రాంగ్. మోర్ హయ్యర్ అని ఎక్కువ మందికి స్ట్రైక్ అవుద్ది, అది రాంగ్. మచ్ హయ్యర్ ఇది స్టాండర్డ్ బిట్, అసలు చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఓకేనా. మచ్ హయ్యర్ ఇక్కడ ఎందుకు కాదో నోట్స్ ఇచ్చాను చూడండి. మచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటెన్సిఫై ఏ కంపారిటివ్ యాడ్జెక్టివ్. హయ్యర్ కంపారిటివ్ యాడ్జెక్టివ్ని ఇంకా ఇంటెన్సిఫైగా చెప్పడానికి వాడతాం. దాన్ని ఎలా వాడాలంటే మచ్, ఫార్, ఎలాట్, కన్సిడరబుల్ ప్లస్ కంపారిటివ్. మచ్ లేదా ఫార్, ఎలాట్ లేదా కన్సిడరబుల్లీ అని అంటూ ఈ పదాలతో వాడాలి దాన్ని. నెక్స్ట్ వై నాట్ అదర్స్, సో కాదు, ఎందుకంటే సో దట్ ఇలాంటివి యూసేజ్ ఉంటుంది. మోర్ హయ్యర్ అనకూడదు, డౌట్ఫుల్ కంపారిజన్ అన్నమాట అది మోర్ హయ్యర్ అనేది. యూజ్డ్ ఫర్ సూపర్లేటివ్, నాట్ కంపారిజన్ బిట్వీన్ టూ ఎగ్జామ్. సో మోస్ట్ అనేది సూపర్లేటివ్కి సంబంధించింది, తెలిసిందే కదా. మోస్ట్ బ్యూటిఫుల్ అంటే మరి కంపారిటివ్లో బ్యూటిఫుల్కి మోర్ బ్యూటిఫుల్ అన్నాం, కానీ ఇక్కడ మోర్ అనకూడదు, హయ్యర్ అనకూడదు. హై, హయ్యర్, హైయెస్ట్, ఓకేనా. మచ్ హయ్యర్ అనాలి. యూసేజ్లో మచ్, మోరు, మోస్ట్, మచ్, మోరు, మోస్ట్ అవి యాడ్జెక్టివ్సే. మచ్, మోరు, మోస్ట్ అలా చూసుకున్నా సరే మోర్ అనేది కంపారిటివ్ యాడ్జెక్టివే, కానీ ఇక్కడ వేరొక యాడ్జెక్టివ్ కంపారిటివ్ యాడ్జెక్టివ్ ముందు వాడాడు. వేరొక కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, హయ్యర్ అనేది కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఇచ్చేసాడు కనుక మరొక మోర్ అనేది ఇక్కడ రాయకూడదు, ఇంకొక కంపారిటివ్ యాడ్జెక్టివ్ రాయకూడదు, అదే రూల్ అన్నమాట. ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్, ఇది కూడా ఎగ్జాంపుల్, జస్ట్ లైన్ డైరెక్ట్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి, పాత టెక్స్ట్ బుక్ ఉంటుంది. వన్స్ జర్నీ స్టాప్ ఓవర్ అంటాం. మరి మిగతాది ఏంటి అనేది ఏంటంటే స్పామ్, ఇది ఒక అన్వాంటెడ్ మెసేజ్ అనమాట, కమర్షియల్ మెసేజెస్ మనకు వస్తూ ఉంటాయి, ఓకేనా. టెక్స్ట్ బుక్ ఏంటి సెల్ ఫోన్కి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇదేంటి, ఏ పర్సన్ హూ అడ్హైర్ స్ట్రిక్ట్ రూల్స్ టు ఫార్మల్ టీచింగ్. చూడండి, టీచింగ్లో స్ట్రిక్ట్ రూల్స్ పాటించే పర్సన్ మనం పెడాంట్ అంటాం. చాలా ఇంపార్టెంట్, ఈ పెడాంట్ మీద మీకు బిట్ పడుతుంది, మళ్ళీ చూసుకోండి. స్టాప్ ఓవర్ అంటే ఇప్పుడే చెప్పాం ఏంటి, ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల వెళ్తాను, మధ్యలో విజయవాడ లేదంటే గుంటూరులోనో ఎక్కడో విశాఖపట్నం, విజయవాడ ఎక్కడో 2 సార్లు ఆగి వెళ్తున్నారు, దాన్ని స్టాప్ ఓవర్ అంటాం, ఓకేనా. ఒక 2 సార్లు మధ్యలో ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళారు, అది దానికి సంబంధించి. ఇది కూడా టెక్స్ట్ బుక్ బిట్టే. నెక్స్ట్ స్టాయిక్, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ స్టాయిక్. స్టాయిక్ అంటే ఇదొక యాడ్జెక్టివ్, ఓకేనా. దీని మీనింగ్ ఇచ్చాను చూడండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ పర్సన్ హూ యాక్సెప్ట్స్ వాట్ హ్యాపెన్ వితౌట్ కంప్లైనింగ్ షోయింగ్ ఎమోషన్. స్టాయిక్ అనేది ఒక నౌన్ యాడ్జెక్టివ్ అన్నాను, సారీ. ఇది ఒక నౌన్, ఒక పర్సన్ అనమాట. అతనేంటి, హూ యాక్సెప్ట్ వాట్ హ్యాపెన్స్ వితౌట్ కంప్లైనింగ్ ఆర్ షోయింగ్ ఎమోషన్, ఎటువంటి షోయింగ్ ఎమోషన్ లేకుండా, అలాగే కంప్లైంట్ లేకుండా ఆ విషయాన్ని నేరుగా యాక్సెప్ట్ చేయడం, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అనమాట, స్ట్రాంగ్గా ఉంటాడు. ఏ మెంబర్ ఆఫ్ ఏ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఫౌండెడ్ బై జీనో ఆఫ్ సైటియం అబౌట్ 300 BC. స్టాయిక్ అనేది ఇక్కడ ఒక వర్డ్ మీనింగ్ ఉంది, చూసుకోండి. 300 BC ఆ టైంలో జీనో ఆఫ్ సైటియం అనే స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలో ఒక మెంబర్ అనమాట, అతన్ని కూడా మనం స్టాయిక్ అంటాం. నెక్స్ట్ ఏ గ్రూప్ ఆఫ్ 3 పవర్ఫుల్ పీపుల్, ఇది ఎలా ఇది ఒక లిటరరీ వర్డ్, లిటరేచర్కి సంబంధించిన. ఏ గ్రూప్ ఆఫ్ 3 పవర్ఫుల్ పీపుల్, 3 పవర్ఫుల్ పీపుల్ కలిపిన గ్రూప్ని ఏమంటామంటే ట్రయంవిరేట్. ట్రైటియం, ట్రైవెట్ ఈ పదాలు కాదు, ఆ పీపుల్ గ్రూప్ని మనం ట్రయంవిరేట్ అంటాం. ఏ బాడీ ఆఫ్ ట్రయంవిర్స్, అలాంటి యూసేజ్ చూడండి. ద ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ట్రయంవిర్స్,
ఒక ముగ్గురు గ్రూప్ని ఎలా పిలుస్తాం? ఏ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ 3, ఈ గ్రూప్ లేదా అసోసియేషన్ ఆఫ్ 3 పీపుల్ని మనం ట్రయంవిరేట్ అంటాం. అయితే ఫస్ట్ ట్రయంవిరేట్ గ్రూప్ ఎవరిది అని అంటే చూడండి, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ట్రయంవిరేట్ అంటే ఇది లిటరేచర్కి సంబంధించింది, అందుకే ఇచ్చాడు. రోమన్ రిపబ్లిక్ సంబంధించిన ఫస్ట్ ట్రయంవిరేట్ ఎవరంటే జూలియస్ సీజర్, పాంపీ అండ్ క్రాసస్. ఇది కంటెంట్లో కూడా మీకు బిట్ అడుగుతాడు, నేమ్స్ చేంజ్ చేసేస్తాడు. ఓకేనా, వాళ్ళు ఏదో రూలింగ్ కోసం, గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం అలయన్స్లో లేదా పార్ట్నర్షిప్గా ఫామ్ చేశారు ఈ గ్రూప్ని, ఎక్కువ కాలం లేదా అని చెప్పుకుంటారు. ఇది కంటెంట్లో మీకు వస్తుంది. అలాగే ఇలా కూడా అడిగాడు. నెక్స్ట్, ఎ పర్సన్ హూ హ్యాస్ ఫార్సేక్ హిస్ ఫెయిత్, ప్రిన్సిపల్స్, పార్టీ. సో ఇదొక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఇదొక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. దీనికి కూడా మీకు నేను ఇచ్చాను. ఎ పర్సన్ హూ హ్యాస్ ఫార్సేకెన్ హిస్ ఫెయిత్, ప్రిన్సిపల్స్ అండ్ పార్టీ. ఎవరు అని అంటే అపోస్టేట్ అంటే అబాండన్స్, రెనౌన్సెస్ హిస్ రిలీజన్, బిలీఫ్స్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే దూరంగా ఉంటాడనమాట. తన 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 ఆలోచనలు, తన నమ్మకాలు వాటి కోసమే పనిచేస్తాడనమాట అతను. అలాగే అపోస్టేట్ he abandoned or renounces his religion, beliefs and principles and political party. సో వాటి అన్నిటికి కూడా దూరంగా ఉండి తన యొక్క ప్రిన్సిపల్స్కి అంటే నమ్మకాల కోసం, తన యొక్క ప్రిన్సిపల్స్ అంటే మనం పాటించే నియమాల కోసం మాత్రమే పనిచేస్తాడనమాట. నెక్స్ట్, వై నాట్ అదర్స్. నియోఫైట్ అంటే బిగినర్ లేదా న్యూ కన్వర్ట్ని మనం నియోఫైట్ అంటాం. ట్రైటర్ అంటే తెలుసు కదా, ఎవరైతే బెట్రై చేస్తారో దేశాన్ని కానీ, ఓకేనా, ఒక రాజ్యం కోసం కానీ ఎవరైతే బెట్రై చేస్తారో మిగతా వాళ్ళని ట్రైటర్ అంటాం. ఇన్ఫిడెల్ అంటే మీనింగ్ ఇచ్చాను చూడండి. ఇన్ఫిడెల్, వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ పర్టికులర్ రిలీజన్, మతాన్ని కానీ నమ్మడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఎగ్జామ్ టిప్స్ ఇచ్చా, చూసుకోండి. ఇన్ఫిడెల్, నాన్ బిలీవర్. హెరిటిక్ అంటే హోల్డ్స్ బిలీవ్స్ అగైన్స్ట్ యాక్సెప్టెడ్ డాక్ట్రైన్. హెరిటిక్ అంటే ఈ హోల్డ్స్ బిలీవ్స్ అగైన్స్ట్ యాక్సెప్టెడ్ డాక్ట్రైన్. అపోస్టేట్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, ఇలానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టూ రైటర్ రైటింగ్స్ ఇన్ ద సేమ్ ఏజ్. తెలుగులో కూడా చెప్పుకుంటాం, సమకాలికులు అంటాం, అంటే కాంటెంపరీస్. నెక్స్ట్, చూస్ ద నెగిటివ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నెగిటివ్ అంటేనే ఇందులో ఎతికేస్తాం అనమాట. డోంట్, నో బడీ, నో వన్ అలాంటి పదాలు ఉంటాయి. నో బడీ ఒక్కటే ఉంది, డైరెక్ట్గా మనం ఇది పెట్టేయవచ్చు. మిగతావన్నీ పాజిటివ్. షీ హ్యాజ్, ఆమె, దే విల్ కమ్, వీ వుడ్ గో, ఇవన్నీ పాజిటివే. ఓకేనా. నెక్స్ట్, చూస్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ముందు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి కదా, మిగతా వాటికి లేవు. ఓకేనా, ఇది రాంగ్. నెక్స్ట్, అందుకే రెండోది రైట్. చూస్ ద సెంటెన్స్ విత్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. సబ్జెక్టివ్ వెర్బ్ యాడ్వర్బ్ ఉండాలి. షీ ఈజ్ హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. ఫ్రీ ఇది యాడ్జెక్టివ్. దే వెంట్ టు కాలేజ్, సబ్జెక్ట్, వెర్బ్, కాలేజ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇది కాదు. షీ కేమ్ హియర్, సబ్జెక్టు, వెర్బ్, హియర్ అనేది ఇక్కడ యాడ్వర్బ్. ఓకేనా, హియర్ అనేది యాడ్వర్బ్. ద టైటిల్ ఆఫ్ న్యూస్ ఐటమ్. న్యూస్ ఐటమ్ యొక్క టైటిల్ అంటే హెడ్డింగే కదా, హెడ్లైన్, న్యూస్ హెడ్లైన్స్. నెక్స్ట్, చూస్ ద ప్లేస్ వేర్ ద రైటర్ పుట్స్ హిస్ హర్ సిగ్నేచర్ వైల్ రైటింగ్ ఏ లెటర్. లెటర్ రాసేటప్పుడు సిగ్నేచర్ ఎక్కడ పెడతామన్నాడు, డైరెక్ట్ కింద అనకూడదు. ఇక్కడ బిలో ద సబ్స్క్రిప్షన్ అనాలి. బిలో ద సబ్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ అంటే చెప్పాను, అడ్రస్, ఇది కాదు. సాల్యుటేషన్ అంటే లీవ్ టేకింగ్, ఇది కాదు. సబ్స్క్రిప్షన్, అబౌవ్ ద సబ్స్క్రిప్షన్ అన్నాడు, ఇది కాదు. ఓకేనా, అబౌవ్ కాదు, బిలో ద సబ్స్క్రిప్షన్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ. ఓకేనా, ఇలాంటివి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి.
దాని కింద మాత్రమే సంతకం చేయాలి మనం. యువర్స్ ట్రూలీ, యువర్స్ లవింగ్లీ, అవి సబ్స్క్రిప్షన్ సంబంధించి. యూ షుడ్ కాల్ యువర్ మదర్ మోర్ ఆఫెన్. యూ షుడ్ కాల్, యూ షుడ్ అంటే సజెషన్, యూ షుడ్ అంటే అడ్వైస్, సజెషనా అడ్వైసా అంటే ఇక్కడ సజెషన్, యూ షుడ్ అనేది అడ్వైస్, ఇక్కడ సజెషన్ లేదు కావున అడ్వైస్ తీసుకోండి. ఎక్స్ప్రెస్ ఎబిలిటీ కాదు, ఆఫర్ సంథింగ్ కాదు, టు ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్ కాదు, యూ షుడ్ అనేది టేక్ అడ్వైస్. ఓకేనా, అప్పుడప్పుడు అమ్మకి ఫోన్ చేస్తూ ఉండు, అదొక అడ్వైస్. షల్ ఐ ఆర్డర్ ఏ పిజ్జా, చూడండి షల్ ఐ ఆర్డర్ ఏ పిజ్జా, పిజ్జాని ఆర్డర్ చేయనా అనేది ఏంటి, అడ్వైసా సజెషనా, సజెషన్. ఇక్కడ ఇందులో చూడండి యూ షుడ్ అనేది అడ్వైస్, షల్ ఐ గో ఫర్ ఎ వాక్ అనేది సమ్ సజెషన్. ఓకేనా, మేకింగ్ ఏ సజెషన్. నెక్స్ట్ ఒక సజెషన్ చెప్పి ఏది అంటే వై డోంట్ యూ గో ఫర్ ఎ వాక్ డైలీ, ఇది సజెషన్. షల్ ఐ గో ఫర్ ఎ వాక్, షల్ వి గో ఫర్ ఎ టేక్ టీ, షల్ వి గో ఫర్ డ్రింక్ టీ, ఎలాంటివి అంటాం అలాంటివి. అలాగే వై డోంట్ యూ గో ఫర్ ఎ వాక్, వై డోంట్ యూ గో టు యోగా, వై డోంట్ యూ గో టు మూవీస్, వై డోంట్ యూ ప్రిపేర్ వెల్, ఇవన్నీ కూడా సజెషన్కి సంబంధించినవి. సో మిగతావి నౌ యూ కెన్ లీవ్ దిస్ రూమ్, ఇదేంటి ఆర్డర్ లేదా గివింగ్ పర్మిషన్. ఐ మస్ట్ గో నౌ, ఇది కంపల్సన్, తప్పనిసరిగా నేను వెళ్ళాలి. యూ కెన్ విన్ ద మ్యాచ్, ఇది ఎబిలిటీ, కెన్ అని అన్నాడు కనుక ఎబిలిటీ. కెన్, కెనాట్ అనేది ఎబిలిటీ. నెక్స్ట్ బిట్, చూస్ ద సెంటెన్స్ ద ఇండికేట్ దట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. ప్రతి పేపర్లో ఈ బిట్ ఉంది. టెట్, డిఎస్సి అన్ని పేపర్లో కూడా ఈ బిట్టు దీని మీదే, యూజ్ టు అనే దీని మీద కంపల్సరిగా బిట్టు పడుతుంది. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. దీని మీనింగ్స్ చెప్తాను. షీ యూజ్ టు వాక్ 2 miles a day. డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అంటే ఒకప్పుడు హ్యాబిట్గా ఉండాలి, ఇప్పుడు డిస్కంటిన్యూ అంటే ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు వాకింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడు లేదు అని. 2 miles, ఒక రోజుకి 2 miles నడిచేది, కానీ ఆమె ఇప్పుడు నడవట్లేదు. నెక్స్ట్ లెట్ us see, చెప్పాను ఇందాక మీకు. లెట్ us go for a walk, let us see what happens, ఇలాంటివన్నీ కూడా సజెషన్లోకి వస్తాయి. కానీ ఇక్కడ ఏమడిగాడు, కరెక్ట్ ఆప్షన్ ఏది, కంప్లీట్ సెంటెన్స్, ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఇది. లెట్ us see what we dash from the west. సో ఫ్రమ్ ద వెస్ట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం అంటాం. ఏం నేర్చుకోవాలి, మంచి అలవాట్లు నేర్చుకోవాలి. రియల్లీ వాట్ హ్యావ్ టు లెర్న్, మనం ఎలాంటివి నేర్చుకోవాలి, హ్యావ్ టు లెర్న్ అనాలి, హ్యాజ్ టు లెర్న్ అనకూడదు ఇక్కడ. ఓకేనా, హ్యాడ్ టు లెర్న్ కూడా అనకూడదు. వాట్ రియల్లీ హ్యావ్ టు లెర్న్, మనం నిజంగా ఏమి నేర్చుకోవాలో లెట్ us see అంటే చెక్ చేద్దాం అని అంటాం. చూస్తే గ్రామటికల్లీ కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ అన్నారు. క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ హౌ మచ్ తోటి అర్థమైపోతుంది. హౌ మచ్ అనేది చివరిలో ఉంది, ఆప్షన్ రాంగ్, ఆప్షన్ 4 రాంగ్. మరి ఆప్షన్ 1, 2, 3 చూద్దాం. హౌ మచ్ డూ యూ హోప్ టు ఎర్న్, క్వశ్చన్ మార్క్. హౌ మచ్ యూ హోప్ టు డూ, యూ హోప్ టు డూ అనుకో, డూ యూ హోప్ అనాలి. ఓకేనా, యూ డూ హోప్ అనకూడదు. సో ఇక్కడ యూసేజ్ అనేది రాంగ్గా ఉంది. సో అందువల్ల ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఉంది. క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ ముందు తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, హౌ ఆర్ యూ అని వాడుతున్నాం కదా. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హౌ ఆర్ యూ అంటామా, ఇక్కడ హౌ ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, యూ అనేది సబ్జెక్ట్. సో హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో యూ ఫస్ట్ ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్లో యూ ఫస్ట్ ఉంది, చూసారా, ఇది రాంగ్ అనమాట. అలాగే ఫోర్త్ ఆప్షన్లో హౌ మచ్ చివరిలో అనకూడదు, హౌ మచ్ డూ యూ హోప్ అనాలి. మీరు ఎంత ఆశిస్తున్నారు, ఎంత సంపాదన ఆశిస్తున్నారు అంటే. నెక్స్ట్ 95 నుంచి 100 బిట్స్ వరకు కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్స్ చాలా సింపుల్. ఒక పారాగ్రాఫ్ చదువుతారు,
అందులోనే లైన్స్ మ్యాక్సిమం ఉంటుంది, ఒక్క బిట్ మాత్రం కొంచెం అర్థం చేసుకొని ఉంటుంది అనమాట. కానీ డైరెక్ట్ లైన్ చూడండి, ఇక్కడ అండర్లైన్ చేశాను, ఆ లైన్ ఇచ్చేసాడు. ద ప్యాసేజ్ సేస్ దట్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా. నెక్స్ట్ ఈ అదే పారా నుంచి రెండో బిట్ ప్యాసేజ్ సేస్ దట్ ఇంకా ఏం చెప్పిందంటే ఈ లైన్ నుంచి తీసుకొచ్చారు చూడండి, 4వ లైన్ నుంచి డైరెక్ట్గా స్టూడెంట్స్ నీడ్ నాట్ ఎక్సైట్ దేర్ ఓన్ జడ్జ్మెంట్స్. ఓకేనా. కాన్స్టెంట్లీ ఎక్సర్సైజింగ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్ అని చెప్తున్నాడు, చేయకూడదు అని. నెక్స్ట్ ఫ్రీడమ్ అండ్ పవర్ బిగిన్స్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ అండ్ పవర్ బిగిన్ రెస్పాన్సిబిలిటీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఓకేనా. ఇండియా బికేమ్ రిచ్ ఆఫ్టర్ ఇండిపెండెంట్, దాని గురించి ఎక్కడ చెప్పలేదు. ఓకేనా. ఫ్రీడమ్ అవర్ వర్క్ విల్ నాట్ బి ఓవర్ టిల్ వి వైప్ ఎవర్ టియర్. విల్ నాట్ బి ఓవర్ టిల్ ఎవర్ అంటే ప్రతి ఒక్కరి కన్నీటిని తొడవకపోతే మన ఫ్రీడమ్ కోసం చేసినదంతా కూడా వృధానే. సో అందుకే మన అంబిషన్ ఏంటి, ప్రతి ఒక్కరి కన్నీటిని తొడవాలి అంటే బాధల్ని పారద్రోలాలి, ఎలాగా ఫ్రీడమ్ని సాధించి. నెక్స్ట్ హెవీ హార్ట్స్ ఆర్ హెవీ విత్ ద మెమరీ ఆఫ్ సారో, దీని మీద ఇచ్చారు చూడండి. వాట్ ఆర్ ద హెవీ ఆఫ్ అవర్ హార్ట్స్ ఆర్ హెవీ, కారణం ఏంటి అంటే సారో, బాధ, మెమరీస్ ఆఫ్ సారో, బాధాకరమైన సంఘటన, చాలామందిని బాధ పెట్టారు ఆ టైంలో. నెక్స్ట్ ఆల్ ద వరల్డ్ ఈజ్ స్టేజ్, ఇది జనరల్గా మనం ఎక్కడైనా సరే స్పీకర్స్, ఎమినెంట్ స్పీకర్స్ మాట్లాడుతుంటారు, అలాగే ఇది ఒక వేదాంతం కూడా. వరల్డ్ అంటే ప్రపంచం అనేది ఒక స్టేజ్, నాటక రంగము, అందరూ కూడా అందులో నాటకాలు ప్రదర్శించే వ్యక్తులే అంటే ప్లేయర్స్ అనమాట. ఇక్కడ ప్లేయర్స్ అంటే మీనింగ్ కూడా అడిగాడు. నెక్స్ట్ దే హ్యావ్ దేర్ ఎగ్జిస్టెంట్ దేర్ ఓనర్స్, మనందరం నిమిత్త మాత్రలు అంతే, అక్కడ దేవుడే దాన్ని నడిపిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అంటారు. దే హ్యావ్ దేర్ ఎగ్జిస్టెంట్ దేర్ ఎంట్రన్స్, పుట్టుకలు చావులు అనేవి అందరికీ ఉంటాయి. ఓకేనా. ఎగ్జిస్టెంట్ దేర్ ఎంట్రన్సెస్ అంటే చావు పుట్టుకలు, అవి కామన్. ఇదొక. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, దాని మీనింగ్ అడిగాడు. బర్త్స్ అండ్ డెత్స్. నెక్స్ట్ బిట్ సేమ్ అదే దాంట్లో మెన్ అండ్ ఉమెన్ దేంతో కంపేర్ చేసాడంటే క్యారెక్టర్స్, అంతే కదా, నాటక రంగంలో నిమిత్త మాత్రం మనం. ఓకేనా. ఇది 100 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.